హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మేము నాగుల చవితి పూజ ఎలా చేసుకున్నామో, పుట్లో పాలు అవి ఎలా వేసామో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం లేట్ అయిందండి వీడియో పెట్టడానికైతే. మా బాబుకి కొంచెం 3 డేస్ నుండి ఒంట్లో బాలేదనమాట. కొంచెం ఫీవర్‌గా ఉంది. చలికాలం కదండీ! చల్లగాలి ఎక్కువైంది కదా! అందుకని కొంచెం ఫీవర్‌గా ఉందనమాట. అందుకని వీడియో పెట్టడం లేట్ అయింది. మీరు ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మేమైతే ఆల్రెడీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుందండి. మేము ప్రతి సంవత్సరం నాగుల చవితికి మా పొలం దగ్గర ఉన్న పుట్టలో పాలు పోస్తామన్నమాట. అందుకని మా పొలం దగ్గరికైతే వచ్చేసాము. మేము మా పొలంలో ఆయనకి చెప్తే ఆయన ఒక పుట్ట చూసి ఆ పుట్ట దగ్గర నీట్‌గా చేసి ఉంచుతారనమాట మేము వెళ్ళేటప్పటికి. అంటే పిచ్చి మొక్కలు అవి పెరిగిపోయి ఉంటాయి కదండీ! అవన్నీ తీసేసి చక్కగా పుట్టలో పాలు పోయడానికి వీలుగా ఉండేలాగా ఇలా పుట్టని మొత్తం అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టి ఉంచుతారు. అప్పుడు మేము వెళ్ళి పూజ చేసి అప్పుడు పుట్టలో పాలు పోసి ఇంటికొస్తామనమాట. ముందు పుట్ట మీద అంతా వాటర్ జల్లుతామండి. ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ వాటర్ జల్లుతామనమాట. అంటే కడిగినట్టు, కళ్ళాపు వేసినట్టు వాటర్ జల్లి, ఆ తర్వాత వరిపిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి, అప్పుడు దాని మీద దీపం పెడతాము. దీపం పెట్టి ఆవు నెయ్యితో ఒత్తులు వేస్తామనమాట. మా ఇంట్లో ఎంతమంది ఉంటామో మా ఫ్యామిలీలో అన్ని ఒత్తులైతే వేస్తామండి. ఎంతమంది వెళ్తారో అంతమంది ఒక్కొక్క ఒత్తయితే వెలిగిస్తారు. మిగిలిన వారు రాలేని వారు ఉంటారు కదా! వాళ్ళ ఒత్తులు మిగిలిన వారు ఎవరైనా వెలిగిచ్చేస్తారనమాట. మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా పాప రాలేదండి. నేను, మా హస్బెండ్, మా బాబు వెళ్ళామనమాట పొట్లో పాలు పోయడానికి. అందుకని 6 వత్తులు వేశాను. అలా అని మిగిలిన వత్తులు 4 వత్తులు మా హస్బెండ్ వెలిగిచ్చేశారు. మా బాబుది, నాది మాత్రం మేమే వెలిగించుకున్నాము. ఎలాగో మేము వెళ్ళాం కదా! ఇగోండి ఇక్కడ దీపం వెలిగించడం స్టార్ట్ అయింది. అంటే ముగ్గది వేసేసి అన్నీ రెడీ చేసేసాను. మేము ప్రసాదానికి చిమ్మిలి, సలివిడి, వడపప్పు, తేగలు, బుర్రగుంజు, ఆవు పాలు, గుడ్లు పట్టుకెళ్తామండి. అలాగే పట్టుకొచ్చాము. ఇక్కడ ఉదయాన్నే చిమ్మిలి, సలివిడి, వడపప్పు అవన్నీ తయారు చేసి గుడ్లు, పాలు, తేగ, బుర్రగుంజు అన్నీ బయట నుండి తీసుకొచ్చామన్నమాట. దీపం పెట్టేశాం కదండి! ఇప్పుడు 3 సార్లు చొప్పున తేగ 3 సార్లు, బుర్రగుంజు 3 సార్లు, చిమిలి 3 సార్లు, సరివిడి వడపప్పు 3 సార్లు, పాలు 3 సార్లు, గుడ్డు అలా 3 సార్లు చొప్పున వేస్తామన్నమాట. ఒక్కొక్కరు వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా 3 సార్లు అన్నీ వేసి తర్వాత లాస్ట్‌లో గుడ్డుని కళ్ళుకి, ముక్కుకి, చెవులకి అద్దుకొని అప్పుడు పొట్లో వేస్తామన్నమాట. అలా వేస్తే కొంచెం చెవి నొప్పులు ఇలాంటివి రాకుండా ఉంటాయి, కళ్ళు బాగా కనపడతాయి అని చెప్పి అంటూ ఉంటారు. అందుకని అలా అద్దుకొని వేస్తాము. పుట్టలో పాలు వేయడం అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసి హారతి కళ్ళకద్దుకున్న తర్వాత
పుట్ట మన్ను తీసుకొని బొట్టుగా పెట్టుకుంటామండి. బొట్టుగా ముక్కుకి, చెవులకి పెట్టుకుంటామన్నమాట. అలా పెట్టుకుంటే మంచిదని చెప్తారు. ఆ తర్వాత మా బాబు కొంచెం పుట్ట నుండి దూరంగా వచ్చి రోడ్డు మీద ఇలా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చాడు. చిచ్చుబుడ్లు, భూచక్రాలు ఇలా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చాడండి. తర్వాత మేము ఇంకా ఒకసారి పొలంలోకెళ్ళి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. మేము ఇంటికి వచ్చే దారిలో మధ్యలో దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర నాగదేవత గుడి ఉంటుందండి కొండ మీద. అక్కడ ప్రతి సంవత్సరం నాగుల చవితికి చాలా బాగా చేస్తారు పూజలు అవి. ఇలా జాతరలా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అన్ని షాప్స్ అన్నీ పెట్టి అవి అమ్ముతూ ఉంటారు. ఆ రోజంతా ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇంటికి వెళ్ళిపోతుంటే ఇవి కనిపించాయన్నమాట. సరే ఇవి కూడా ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పి ఇవి కూడా వీడియో తీశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.